హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిస్టరీ సార్ని. ఈరోజు టాపిక్ ఫ్రెంచ్ విప్లవం. ప్రపంచ చరిత్రలో ఫ్రెంచ్ విప్లవానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే మునుపెన్నడూ లేని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఉన్నత ఆశయాలతో జరిగిన విప్లవం ఈ ఫ్రెంచ్ విప్లవం. యూరప్లోని బలమైన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. ఫ్రాన్స్ దేశాన్ని బోర్బన్ రాజవంశం పరిపాలించేది. ఫ్రాన్స్ని ఈ బోర్బన్ వంశీయులు నిరంకుశంగా పరిపాలించారు. దీంట్లో 14వ లూయి అనేవాడు నేనే రాజ్యం అని ప్రకటించుకున్నాడు. రాజధాని వర్సేస్లో అందమైన రాజప్రసాదాన్ని నిర్మించాడు. అంతేకాకుండా అనేక యుద్ధాలు చేసి ఖజానా అంతా ఖాళీ చేసెను. చివరకు 14వ లూయి తన వారసులకు ప్రజా సంక్షేమంపై దృష్టి నిలపమని కోరాడు. ఇతని తర్వాత 15వ లూయి అధికారంకొచ్చాడు. ఇతడు అసమర్థుడు. నా తర్వాత ప్రళయం వస్తుందని తరచుగా అంటుండేవాడు. ఇతని తర్వాత 16వ లూయి రాజ్యానికొచ్చాడు. 22 సంవత్సరాల్లో 16వ లూయి సింహాసనం అధిష్ఠించాడు. ఇతని భార్య మేరీ అంతువానెత్. ఈమె చేతులు 16వ లూయి కీలుబొమ్మగా మారెను. ఫ్రెంచ్ సమాజంలో 3 వర్గాలు ఉండేవి: మతాచార్యులు, ప్రభువులు, సామాన్యులు. ఈ ఫ్రెంచ్ పార్లమెంటుని ఎస్టేట్ జనరల్ అనేవారు. ఫ్రాన్స్ జనాభా 24 మిలియన్లు కాగా క్రైస్తవ మతాధికారుల జనాభా 1,30,000, భూస్వాముల జనాభా 1,50,000. ఎస్టేట్ జనరల్లోని 3 సభలు ఫ్రాన్స్ సమాజంలోని 3 వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మొదటి ఎస్టేట్లో మతాచార్యులు, రెండవ ఎస్టేట్లో ప్రభువులు, మూడవ ఎస్టేట్లో సామాన్య సభ్యులుగా ఉంటారు. ఫ్రాన్స్ జనాభాలో 1% మాత్రమే ఉన్న మతాచార్యులు, ప్రభువుల ఆధీనంలో 40% భూమి ఉండేది. 90% మంది తిండి లేక మరణిస్తే 10% మంది తిన్నదరక్క మరణించారనే నానుడి ఫ్రాన్స్లో ఉండేది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించవలసిన ఎస్టేట్ జనరల్ 1614 నుండి 1784 వరకు, అంటే 175 సంవత్సరాలు సమావేశం జరగలేదు. మతాధికారులకు, ప్రభువులకు పన్ను మినహాయింపు ఉండేది. ప్రభుత్వాధికారులు, వర్తకులు, బ్యాంకర్లు, న్యాయవాదులు, వైద్యులు మొదలగు వర్గాల వారిని మధ్యతరగతి అనవచ్చు. సామాన్య వర్గంలోని దిగువ తరగతిలో రైతులు, సేద్య బానిసలు ఉండేవారు. ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితి. ఫ్రాన్స్ జాతీయ ఆదాయం కంటే కట్టవలసిన వడ్డీ ఎక్కువగా ఉండేది. వర్సేస్ కోటలో 18,000 మంది సేవకులుండగా 16,000 మంది సేవకులు చక్రవర్తికి, అతని కుటుంబ సేవలకు వినియోగించబడేవారు. ఒక్క రాణి అంటే మేరీ అంతువానెత్ సేవకే 500 మంది వినియోగించబడ్డారు. వర్సేస్లోని రాజప్రాసాదాన్ని దేశంపై నిర్మించిన సమాధిగా వ్యాఖ్యానిస్తారు. అంతేకాకుండా ఫ్రెంచ్ సైన్యంలో 1,35,000 మంది ఉండగా అందులో అధికారులే 35,000 మంది ఉండేవారు. ఫ్రెంచ్ ప్రజలు ప్రభుత్వానికి చెల్లించే పన్నులు: టెయిలీ అనే భూమి పన్ను, వింటిజం అనే ఆదాయ పన్ను, గబెల్లా అనే ఉప్పు పన్ను, క్వారీ అనే రహదారి పన్నుతో పాటు చర్చికి టైత్, పేటర్స్ పెన్ అనే పన్నులు చెల్లించవలసి వచ్చేది. రైతులు పండించిన పంటలో 20% మాత్రమే మిగిలేది. ఆర్థిక సంస్కరణలు సూచించిన ఆర్థిక మంత్రి టర్గో నెక్కర్లను ఉన్నత వర్గాల వారి ఒత్తిడితో 16వ లూయి తొలగించాడు. ప్రిజియోక్రాట్ అయిన టర్గోను 1774లో ఆర్థిక మంత్రిగా 16వ లూయి నియమించాడు. టర్గో ఉద్వాసన గురికాగా జెనీవాకు చెందిన బ్యాంకర్ నెక్కర్ ఆర్థిక మంత్రి అయ్యాడు. నెక్కర్ తొలిసారి ఆదాయ వ్యయ పట్టికలను ప్రకటించాడు. నెక్కర్ అనంతరం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కలోన్
అందరినీ సంతృప్తిపరిచే విధానాన్ని అనుసరించాడు. ఆర్థిక మంత్రి కొలోన్ కొత్త అప్పులను పొందడానికి దుబారా ఖర్చులను ప్రోత్సహించెను. కొంతకాలానికి అది కూడా పనిచేయకపోవడంతో కొలోన్ తప్పుకోగా నెక్కర్ ఆర్థిక మంత్రిగా నియమించబడ్డాడు. ఫ్రెంచ్ విప్లవంలో ప్రముఖ పాత్ర వహించిన వారు తత్వవేత్తలు. వీరు ఎక్కువ హేతువాదాన్ని అనుసరించారు. ఈ హేతువాదాన్ని డీయిజం అంటారు. ఈ హేతువాదం అనుసరించిన వారిని డీయిస్టులు అంటారు. బైబిల్ వంటి మత గ్రంథాలను విశ్వసించక హేతువాదాన్ని అనుసరించారు. భౌతిక గణిత శాస్త్రాల్లో డెకార్టే, రాబర్ట్ బాయిల్లు నూతన సిద్ధాంతాలను రూపొందించారు. ఆంక్షలతో కూడిన వ్యాపార విధానం, వాణిజ్యవాదానికి వ్యతిరేకంగా సంస్కరణలతో కూడిన ఆర్థిక విధానాన్ని కొందరు ప్రబోధించారు. వీరిని ప్రెజియోక్రాట్లు అంటారు. అర్థశాస్త్ర భావాల్లో కొత్త మార్పులు తెచ్చిన ఆర్థిక వేత్తలను ప్రెజియోక్రాట్లు అంటారు. ఫ్రెంచ్ ప్రెజియోక్రాట్లలో క్విస్నే, డిగుర్నేలు ముఖ్యులు. ఇంగ్లాండ్కు చెందిన ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ రాసిన వెల్త్ ఆఫ్ నేషన్ ప్రభావం ప్రెజియోక్రాట్లపై కలదు. మాంటెస్క్యూ తన స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథంలో థియరీ ఆఫ్ సెపరేట్ పవర్స్ను పేర్కొన్నాడు. స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథం 18 నెలల వ్యవధిలో 22 సార్లు ముద్రణ పొందింది. వోల్టేర్ను ఫ్రెంచ్ విప్లవంలో సగభాగం అంటారు. డీయిజంకు వోల్టేర్ సరైన భాష్యం చెప్పాడు. ఇతనికి రాజరికం కానీ లేదా గణతంత్ర వ్యవస్థ కానీ ఉండాలని పేర్కొన్నాడు. డిడిరో స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను పేర్కొన్నాడు. రూసో సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో మానవుడు స్వేచ్ఛగా జన్మించాడు, కానీ ఇతని చుట్టూ సంఖ్యలు బిగుసుకున్నాయని చెప్పబడింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి విధిలేని పరిస్థితుల్లో 16వ లూయి 175 సంవత్సరాల తర్వాత 1789లో ఎస్టేట్ జనరల్ను సమావేశపరిచెను. కానీ ఎస్టేట్ జనరల్లో మిరాబు సయ్యస్ లాంటి వారు జన్మతః ఉన్నత వర్గానికి చెందిన వారైనా వీరు మూడవ ఎస్టేటుకు ప్రాధాన్యత వహించారు. మూడవ ఎస్టేట్ జనసంఖ్య ఆధారంగా ఓటింగ్ జరపాలని పట్టుపట్టింది. నెల రోజుల పాటు సమావేశాలు జరిగినా ఫలితం లేకపోవడంతో రాజు 16వ లూయి సమావేశాలను వాయిదా వేశాడు. సామాన్యులతో కూడిన మూడవ ఎస్టేట్ సభ్యులు సభ వాయిదా వేయడాన్ని వ్యతిరేకిస్తూ 1789 జూన్ 17న తమకు తాము జాతీయ అసెంబ్లీగా ప్రకటించుకున్నారు. మూడవ ఎస్టేట్ సభ్యులు పార్లమెంటుకు చేరుకోగా పార్లమెంటు భవనానికి తాళాలు వేసి ఉండడంతో అదే ఆవరణలోని టెన్నిస్ కోర్టులో సమావేశమై నూతన రాజ్యాంగం ఏర్పడే వరకు విడిపోమని ప్రతిజ్ఞ చేసిరి. దీనినే టెన్నిస్ కోర్ట్ శపథం అంటారు. ఇది 1789 జూన్ 20న జరిగింది. టెన్నిస్ కోర్ట్ శపథానికి అధ్యక్షత వహించిన వాడు బెయిలీ. టెన్నిస్ కోర్ట్ శపథం అనంతరం జాతీయ సభ లేదా మూడవ ఎస్టేట్ జూలై 8, 1789న నూతన రాజ్యాంగ రచన కోసం జాతీయ రాజ్యాంగ పరిషత్తును రూపొందించింది. ఇట్టి పరిస్థితుల్లో రాజు 16వ లూయి రాజ్యాంగ పరిషత్ సభ్యులను అరెస్టు చేయించడానికి ప్రయత్నించాడు. పైగా ఉన్నత వర్గాల ఒత్తిడితో ఆర్థిక మంత్రి నెక్కర్ను రెండవసారి మంత్రి పదవి నుంచి తొలగించెను. నెక్కర్ తొలగింపు ఫ్రెంచ్ విప్లవానికి తక్షణ కారణమయ్యను. నెక్కర్ తొలగింపును నిరసిస్తూ ప్రజలు విప్లవాన్ని ప్రారంభించగా సైన్యం ప్రజలతో చేతులు కలిపింది. ప్రజలు నిరంకుశత్వానికి చిహ్నంగా ఉన్న ప్యారిస్లోని బాస్టిల్ కోటను 1789 జూలై 14న ధ్వంసం చేశారు. బాస్టిల్ కోట పతనంతో ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైంది. జూలై 14 ఫ్రాన్స్ ప్రజలు జాతీయ దినంగా భావిస్తారు. బాస్టిల్ కోట పతనానంతరం విప్లవకారులు ప్యారిస్ కమ్యూన్ అనే విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పరిచిరి. ఈ విప్లవ ప్రభుత్వానికి నాయకుడు బెయిలీ. ప్యారిస్ కమ్యూన్తో పాటు విప్లవ సైన్యం కూడా ఏర్పడింది. ఈ విప్లవ సైన్యానికి నాయకుడు లఫయతే. ఈ విప్లవ సైన్యాన్ని కొల్లదొయ్యడానికి రాజు కిరాయికి సైనికుని పిలిపించి వర్సైల్లో విందు ఏర్పాటు చేశాను.
1789 అక్టోబర్లో ప్యారిస్ స్త్రీలు ఈ విందును వ్యతిరేకిస్తూ మాకు బ్రెడ్ కావాలి అనే నినాదంతో వర్సేల్కు బయలుదేరి దీన్నే ప్యారిస్ స్త్రీల ఆకలి యాత్ర అంటారు. ప్యారిస్ స్త్రీల వెంటనే లఫయతే నాయకత్వంలో సైన్యం నడిచింది. ప్యారిస్ స్త్రీలు వర్సేల్స్ రాజభవనాన్ని ముట్టడించి 16వ లూయిని అతని భార్య కుమారుని బంధించి ప్యారిస్కు తీసుకువచ్చి ట్వెల్లరీ అనే భవనంలో ఉంచారు. ప్యారిస్ స్త్రీల ఆకలి యాత్ర అనే సంఘటన ఫ్రాన్స్ రాజధాని వర్సేల్స్ నుండి ప్యారిస్కు మారింది. 1793 జనవరి 21న 16వ లూయికి మరణశిక్ష విధించి గిల్టెన్ ద్వారా అతన్ని శిక్ష అమలుపరిచారు. చివరిగా 16వ లూయి నా రక్తం ద్వారానే ఫ్రాన్స్కు శాంతిని సౌఖ్యాన్ని ఇవ్వదలుచుకుంటే ఆ రక్తం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదని పలికెను. ఈ విప్లవంతో ఫ్రాన్స్లో నిరంకుశ రాచరికం అంతమై రిపబ్లిక్ ఏర్పడింది. థ్యాంక్ యూ.